ఇస్నాపూర్ అని మా దగ్గర ఒక బిజినెస్ ఏరియా ఉంటుందన్న. ఇస్నాపూర్ పటాన్ చెరువు దాటి కొంచెం ముందుకు పోతే మెయిన్ రోడ్ మీద ఉంటుంది. 247 మంది నేపాల్ వాళ్ళకి ఆధార్ కార్డులు ఇచ్చారు. 247 పీపుల్ ఫ్రమ్ నేపాల్ సింపుల్గా వచ్చి ఆధార్ కార్డు ఇచ్చారు. ఒక రేషన్ కార్డు ఇలాంటి ఇస్తలేరు, కొట్టుకుంటున్నారు జనం ఊర్లో పండి రేషన్ కార్డు కోసం దరఖాస్తు పెట్టి. ఆధార్ కార్డులు, ఎలక్షన్ కార్డులు ఏమడిగితే అవి ఇచ్చేస్తుర్రనా. ఇస్లాపూర్లో 247. మేము మా పార్టీ నాయకులం ఇట్లా కొద్ది ఎంక్వైరీ చేసి అనుమానం ఉన్న చోట్ల ఎంక్వైరీ చేస్తే పోలీసు వాళ్ళకి జిన్నారం మదర్సా ఎంక్వైరీ చేయమని డీజీపీ గారికి చెప్పి 5 రోజులు అయిందన్న. 70 మంది పిల్లలు మీ అమ్మగారు ఏడున్నారని వెరిఫై చేయలేరు అన్న. పిల్లల్ని తెచ్చిపెడితే సార్లు కూడా కిషన్ గంజ్ బీహార్కి వెళ్ళి వస్తారు అన్న. తెలంగాణలో చదువు చెప్పేందుకు కనీసం ఎవరికి ముస్లిమ్స్ కూడా లేరా? అంటే ఇది ఒక రకంగా బంగ్లాదేశ్కి వెళ్ళి, పాకిస్తాన్కి వెళ్ళి, ఇతర దేశాలకు వెళ్ళి తెచ్చి ఇక్కడ మదర్సా పేరిట మన మీద రుద్ది భవిష్యత్తు లోపల ఈ దేశ డెమోగ్రఫీని, ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులని డిస్టర్బ్ చేసేటువంటి కార్యక్రమానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు పునాదులుగా పనిచేస్తున్నాయి. కాబట్టి వెంటనే దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించాలనేది మేము భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తూ మీ ద్వారా ఈ ఉత్తరాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మెయిల్ ద్వారా మరియు పోస్ట్ ద్వారా ఈరోజు మీ ద్వారా అందజేయాలని సవినయంగా మా మీడియా మిత్రులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.